వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ సమాచారం మీకు 100% యూజ్ అవుతుంది ఖచ్చితంగా. మిరపలో ఆదిలోనే రైతు నష్టపోయేది మరియు పంటకాలం మొత్తం ఎక్కువగా పెట్టుబడి పెట్టే సమస్య ఏదైనా ఉంది అంటే అది మిరపలో వచ్చే విల్టు లేదా వేరుకుళ్ళు. ఈ విల్టు సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్యూజారియం విల్టు మరియు బ్యాక్టీరియల్ విల్టు. ఫ్యూజారియం విల్టు వచ్చినట్లయితే అస్సలు కంట్రోల్ అవ్వదు. అన్ని మందులు ట్రై చేసి రైతు గుల్ల అవుతాడు. ఈ రకమైన విల్టు వ్యాధి ఫ్యూజారియం శిలీంధ్రం వల్ల వస్తుంది. రెండవ విల్టు అయిన బ్యాక్టీరియా విల్టు సమస్య యాంటీ బ్యాక్టీరియల్ ప్రొడక్ట్స్ డ్రెంచింగ్ లేదా డ్రిప్ ద్వారా లేదా సాధారణ తడి ద్వారా అందించినట్లయితే నిదానంగా కంట్రోల్ అవుతుంది. అయితే ఈ రెండు విల్టు సమస్య లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి మరియు వీటిని వేరుగా చూడలేము. మొక్కల్లో ఈ వ్యాధి వచ్చినట్లయితే మొక్కలు మనకి ఏ విధంగా తెలియజేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒకటి, మొక్క ఎండ ఉన్న సమయంలో వడలిపోతుంది. ఉదయం మరియు సాయంత్రం నిగనిగలాడుతూ ఉంటుంది. రెండు, మొక్కని పీకి చూస్తే వేర్లు మరియు తల్లి వేరు నల్లబడి ఉంటాయి. రైతు స్థాయిలో ఈ రెండు లక్షణాలు గమనించినప్పుడు ఇక నిర్ధారణకు రావచ్చు అది విల్టు సమస్య అని. మరి ఈ వ్యాధి నివారణ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చినప్పుడు కంటే ముందు నివారణ చర్యలు చేయడం ఉత్తమమైన పని. ముందుగా పంట మార్పిడి చేయాలి. అది కూడా లెగ్యూమ్ జాతి మొక్కలతో మార్పిడి చేయాలి. ప్రధానంగా నేలలు నత్రజని స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల ఈ రకమైన సమస్యలు వస్తున్నాయి మరియు నేలలో నత్రజని స్థాపన కేవలం ఈ లెగ్యూమ్ జాతి మొక్కల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఇది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లెగ్యూమ్ జాతి మొక్కలను ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే వీటిలో ఉత్పత్తి అయిన గింజలలో రెండు పప్పు గింజలు అనగా రెండు భాగాలు ఒకే పొరలో కప్పబడి ఉంటాయి అనగా చిక్కుడు జాతి మొక్కలు అని అర్థం. ఈ జాతి మొక్కల గింజలు పప్పు గింజల మొక్కలు రెండు పలకలు ఉంటాయి. వీటిని లెగ్యూమ్ జాతి మొక్కలు అంటారు. వీటి వేర్లలో బొడిపెలు ఉంటాయి. ఈ బొడిపెలలోనే రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మాత్రమే గాలిలో ఉన్న నైట్రోజన్ ని తీసుకొని ఉపయోగకరమైన నత్రజనిగా నేలలో నిక్షిప్తం చేస్తాయి. ఈ విధంగా విల్టు సమస్య పంట మార్పిడి ద్వారా నివారణ అవుతుంది. పంట మార్పిడికి బెస్ట్ క్రాప్స్ జీలుగు లేదా జనుములు, ఇంకా నేలలో అభివృద్ధి చేసిన ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ ని వేసి చేను మొత్తం కలియదున్నుకోవాలి. ఈ రకమైన చర్యలు ముందు పాటించినట్లయితే పంటని విల్టు నుండి కాపాడుకొని పెట్టుబడి తగ్గించుకోవచ్చు. వీడియోని చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.